ముంబై మొత్తాన్ని గడగడలాడించిన ఆ పార్టీ, ముంబై మొత్తాన్ని కనసైగల్లో ఉంచుకున్న ఆ పార్టీ చివరికి ఏదన్నా అయిందా? ఎందుకు ఇంత దిగజారిపై కిందికి పోయింది? ఎందుకు ఇంత దిగజారుతనంతో ఘోరమైన పతనానికి వచ్చింది? ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న ఆశ. అసలు ఆ ఆశ, ఆ అత్యాశ, ఆ వ్యామోహమే, ఆ పిచ్చే, ఆ ఎర్రు ఈరోజు ఇంత ఘోరమైన పతనాన్ని ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏం సాధించారు? తన వాళ్ళని కాదనుకుంది, తన వాళ్ళందరినీ వదులుకుంది, ఎక్కడికో పోయింది, దేనిలోకో పోయింది. ఏమన్నా చేసినా రాజకీయం చేయడం అంటే ఒకరి పర్సన్ కోసం, ఒక నాయకుడి కోసం, ఓన్లీ ఒక పర్సన్ కోసం రాజకీయం చేయాలా? తన సిద్ధాంతాలను వదులుకొని, తన నమ్ముకున్న పార్టీని వదులుకొని, చిన్నప్పటి నుంచి ఉన్న పార్టీని వదిలిపోతే మీకేం దక్కింది? ఆ పార్టీకి ఈరోజు ఏం దక్కింది? దాని ఫలితంగా ముఖ్యమంత్రి పదవి వాయ్, అసెంబ్లీలో ఇజ్జత్ వాయ్, లోక్సభలో మానం వాయ్, మహారాష్ట్రలో అన్ని మున్సిపాలిటీలు వాయ్. దీన్ని అంటారేమో నీళ్ళ విడిచి సాము చేయడం. 4 రోజుల కోసము, 4 పదవుల కోసము మనం నమ్ముకున్న పార్టీని వదులుకొని